ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా పరాభవనామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను వారిసిట్టి హరిప్రసాద్ తెలుగుదేశం పార్టీగా అందరికీ కూడా మా మిత్రులకు శ్రేయాభిలాషులకు అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకు పత్రికా విలేకరులకు రాజకీయ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో పవిత్రమైన ఉగాదిని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందపరంగా చేసుకుంటారు. ప్రతి కుటుంబం కూడా ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. ఈ దినం లక్ష్మీ శివుడు పేరుతో ఉగాది పండుగ రావడం నిజంగా ఆశించదగ్గ విషయం. ఆ భగవంతుడే అందరినీ కాపాడుతాడని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఆ దినం టీచర్లు దాదాపు 16,000 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం, అదేవిధంగా రేపు క్యాలెండర్ ఒకటి ఆ దినం నారా లోకేష్ పాదయాత్రలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం కూడా జరిగింది. దాదాపు 10,060 ఉద్యోగాలు కూడా షెడ్యూల్ కూడా చేయడం, జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కూటమి ప్రభుత్వానికి కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా మోడీ గారికి, అందరికీ కూడా బీజేపీకి అందరికీ కూడా ప్రజలందరూ కూడా ఆస్వాదించాలి. ఎందుకంటే ఎంతో రాత్రులు పగలు కష్టపడి మనకు మేలు జరిగే విధంగా ఉగాది పండుగ అందరూ కూడా ఆనందోత్సవంగా జరుపుకోవడానికి విధంగా ప్రజల్లో ఉత్తేజం కలిగించాలనే ఉద్దేశంతో ఇది నా కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ పండగ శుభ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ పాలు పంచుకొని అందరూ కూడా ఏ వ్యాధి లేకుండా అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ దినం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.